చిట్టి చీమ గర్వపడుతున్న పావురం. ఒకానొకప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద నీలి అనే అందమైన పావురం నివసించేది. అదే చెట్టు కింద ఒక చిన్న రంధ్రంలో చిట్టి అనే చీమ ఉండేది. నీలి తన రెక్కలను ఊపుతూ ఆకాశంలో ఎగురుతుంటే చిట్టి చీమ కింద పడిన ఆహారం కోసం వెతుకుతూ ఉండేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది. పెద్ద వర్షం మొదలైంది. చూస్తుండగానే చెట్టు చుట్టూ నీరు చేరి ఒక చిన్న కాలువలా ప్రవహించసాగింది. పావురం నీలి తన గూడిలో భద్రంగా ఉంది. కానీ చిట్టి చీమ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. చిట్టి నీటిలో మునిగిపోవడం చూసి నీలి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. చూసావా, నువ్వు చిట్టి చీమవు కాబట్టి ఈ చిన్న వాన చినుకులకే కొట్టుకుపోతున్నావు. నేను పెద్ద పావురాన్ని కాబట్టి ఎంత నీటి ప్రవాహం ఉన్నా, ఎంత జోరు వాన కురిసినా నా రెక్కలతోటి ఎగిరిపోయి సేఫ్గా నా గూట్లోకి నేను చేరిపోతా అని చెప్పి అహంకారంగా మాట్లాడుతూ రెపరెపలాడుతూ రెక్కలతోటి ఎగిరి ఒక చెట్టు కొమ్మ మీద వెళ్ళి వాలింది. వాలిన వెంటనే చెట్టు నుండి ఒక పచ్చని ఆకు ఆ కొమ్మ నుండి నేరుగా చిట్టి చీమ ఉన్న చోట నీటిలో పడింది. చిట్టి వేగంగా వీదుకుంటూ వెళ్ళి ఆ ఆకుపైకెక్కింది. ఆకు నెమ్మదిగా నీటి ఒడ్డుకు చేరింది. అలా చిట్టి ప్రాణాలు దక్కించుకుంది. తడిచిన రెక్కలను ఆరబెట్టుకుంటూ చిట్టి ఊపిరి పీల్చుకుంది. చాలా థ్యాంక్స్ నీలి, నువ్వు ఈరోజు నా ప్రాణాలు కాపాడవు తెలుసా. ఎప్పుడైనా నువ్వు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే నిన్ను తప్పకుండా నేను కాపాడుతాను. నీకు హెల్ప్ చేసి నీ రుణం తీర్చుకుంటాను అని మాటిచ్చింది చిట్టి. కానీ నీలి గర్వంగా నవ్వి, నువ్వు చాలా చిన్నదానివి చిట్టి, నాకంటే తక్కువ దానివి. నువ్వు నాకు ఎప్పటికీ హెల్ప్ చేయలేవు, కానీ నేను నిన్ను కాపాడగలను అని ఎగతాళిగా అంది. కొన్ని రోజుల తర్వాత రుద్ర అనే వేటగాడు ఆ అడవికి వచ్చాడు. అతని చేతిలో ఒక విల్లు, చాలా బాణాలు ఉన్నాయి. అతను చెట్ల చాటును నక్కుతూ పక్షుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు రుద్ర కన్ను మర్రి చెట్టుపై ఉన్న నీలిపై పడింది. నీలి అప్పుడు హాయిగా నిద్రపోతోంది. రుద్ర నిశ్శబ్దంగా తన బాణాన్ని వింటికి సంధించి నీలి వైపు గురిపెట్టాడు. కింద ఆహారం సేకరిస్తున్న చిట్టి అది గమనించింది. తన స్నేహితురాలు ప్రమాదంలో ఉందని గ్రహించి అది వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రుద్ర కాలిపైకెక్కింది. సరిగ్గా రుద్ర బాణం వదలబోయే క్షణంలో చిట్టి అతని కాలి వెలని గట్టిగా కుట్టింది. అబ్బా అని రుద్ర గట్టిగా అరిచాడు. ఆ నొప్పికి అతని గురి తప్పి బాణం పక్కకు వెళ్ళి అదే చెట్టుపై ఉన్న పాముకు తగిలి కింద పడిపోయింది. ఆ శబ్దానికి నీలి మేల్కొని వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది. వేటగాడు వెళ్ళగానే తర్వాత నీలి తిరిగి వచ్చి, నన్ను క్షమించు చిట్టి, నీ సాయం చిన్నదైనా అది నా ప్రాణాన్ని కాపాడింది, ఎవ్వరూ తక్కువ కాదు అని నీలి ఒప్పుకుంది. అప్పటి నుండి చిట్టి నీలి ప్రాణ స్నేహితులయ్యారు. నీతి, ఎవ్వరూ చిన్నవారు కాదు. అవకాశం వస్తే చిన్నవారి సహాయమే గొప్పదై ప్రాణాలు కాపాడుతుంది. గర్వం విడిచి ప్రతి ఒక్కరిని గౌరవిస్తే స్నేహం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ కథలో ఉన్న నీతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరికొన్ని నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.